మణికంఠని ఫస్ట్ వీక్‌లో నామినేట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్‌లీ. ఆహ్, పాస్ట్ వదిలేసి, ఇదే చెప్పారు కదా! పాస్ట్ వదిలేసి గేమ్ ఆడాలి. ఎమోషనల్ బ్యాగేజ్ లైక్ వదిలేసి. అదే పాస్ట్ ఎమోషన్ వదిలేసి గేమ్ ఎమోషన్. ఆడాలి. అవును. హౌస్‌లో గురించి సంబంధించిందే మాట్లాడాలి అని చెప్పి ఎగ్జాక్ట్‌లీ. మీరు అవును. నామినేట్ అవును. చేయడం అవును. జరిగింది. అది యాక్చువల్లీ మీరు అది మాట్లాడడం జనాల ఆడియన్స్‌కి నచ్చింది. అవును. అందరూ యాక్సెప్ట్ చేసారు. అవును. బాగా మాట్లాడుతున్నారు. అదే ఇందాక అవును. నేను స్టార్టింగ్ అవును. ఏదైతే పాయింట్ మాట్లాడానో. కానీ మీరు ఏదైతే అది మాట్లాడారో ఆ నెక్స్ట్ 2 వీక్స్ మీకు అది కనిపించలేదు. మీలో అది కనిపించలేదు. అవన్నీ కనిపించలేదని జనాలు అలా ఫీల్ అయ్యారు. కానీ ఎందుకు నిజంగా నేను మళ్ళా అంటే నేను పాస్ట్ ఎమోషనల్ ఏవి తీయలే. ఏం తీసినా నేను గేమ్ గురించే తీసిన బ్రో. నాకు గుర్తున్నంత మట్టుకైతే. హ్మ్. హ్మ్. నిజంగా గూడా నేను ఇప్పుడు ఈ గేమ్ గూడా నేను గేమ్ పాయింట్‌లోనే మాట్లాడినా ఆహా! గానీ, అంటే ఫ్లాష్ బ్యాక్ ఓన్లీ ఆ వాచ్ వచ్చినప్పుడే డ్యాడీ గురించి మాట్లాడినా తప్ప గానీ, హ్మ్. మిగతా ఎక్కడ గూడా నాకు గుర్తున్నంత వరకు నేనైతే వేరే హ్మ్. ఏవి మాట్లాడలేదు. నాకు హ్మ్. గుర్తున్నంత వరకు. సోనియా వల్ల హ్మ్. 'పృథ్వీ' గేమ్ గాని, 'నిఖిల్' గేమ్ గాని ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? అవుతున్నట్టు నాకనిపిచ్చింది. ఎందుకనంటే ఎక్కువ కమాండ్ ఆ పిల్ల తీసుకుంటుందా? మరి వీళ్ళిస్తుర్రా తెలీదు గానీ, హ్మ్. కొన్ని కొన్ని సార్లు వాళ్ళు అంటే కొన్ని కొన్ని సార్లు గేమ్ జరిగినప్పుడు సోనియాకి చెప్పిన అసలు నువ్వు అనవసరంగా పృథ్వీని రెచ్చగొడుతున్నట్టు అనిపిస్తుంది. ఆల్రెడీ పృథ్వీ వయలెంట్ అన్నప్పుడు నువ్వు వాడిని రెచ్చగొడితే ఒకసారి సోనియా నాతోటి అన్నది. "అరేయ్! పాపం రా వాడు. అందరూ వయలెంట్ ఆడుతున్నారు. అందరూ వాడినే టార్గెట్ చేస్తుంటే హ్మ్. నువ్వు పాపం అని ఎందుకు అంటున్నావురా? వాని గేమ్ వాడు ఆడుకొని వాడు నీకు నెగెటివ్ అని తెలిసినప్పుడు నువ్వు వాడిని పాపం ఎందుకంటావు అనకు. హ్మ్. తగ్గించుకోమని చెప్పు గదా!" అంటే అందరూ ఆడుతుర్రు గదా! అన్నది. హ్మ్. ఇంగ ఇట్లా వాదిస్తే నేనేం చేయలేనురా అని చెప్పి లైట్ తీసుకున్నాను. నిఖిల్‌కి కూడా ఒకసారి ఏమన్నా అంటే ఇప్పుడు వాళ్ళ ముగ్గురితో రోజు కూర్చునేది ఎక్కువసేపు నేనే. మీరే. ఇంత క్లోజ్‌గా కూర్చున్న నేనే హ్మ్. ఒక రకంగా ఇన్‌ఫ్లూయెన్స్ అయితున్నారన్న ఫీలింగ్ నాకొస్తుందిరా. హ్మ్. ఆమె చేస్తుందా మీరు అయితలేరా నాకు తెలవది. కానీ నాకే ఆ ఫీలింగ్ వస్తున్నప్పుడు దూరంకెళ్ళి చూస్తున్న హౌస్‌మేట్స్‌కి ఇంకా ఎక్కువుంటది. సో, కొంచెం కేర్‌ఫుల్ ఉండండిరా అని కూడా చెప్పిన. సో, మీరు ఇగ చెప్పిన వాళ్ళు తర్వాత నిఖిల్ మారాడా? నేను అదే ఈ 2 డేస్ అదే మాట్లాడినా. ఆహా! ఆ తర్వాత నేను బయటకొచ్చేసిన అన్‌ఫార్చునేట్‌లీ. సో, ఆ! ఇప్పటి నుంచి చూడాలి వాడు. ఆ! ఎందుకంటే వానికి ఒకటికి 2 సార్లు చెప్పి మరీ వచ్చిన ఆ పాయింట్. అసలు ఏం జరుగుతుంది బ్రో హౌస్‌లో? గ్రూప్స్‌లో ఫార్మ్ అయ్యాయా? లేకపోతే ఎక్కువ గొడవలు వీట్లి మీద కాన్సంట్రేషన్ పెట్టుకుంటున్నారు. బ్రో ఎంటర్‌టైన్‌మెంట్ ఒక్కసారి ఎవరు లేదు. నాకేమనిపించింది తెలుసా? హ్మ్. మనం గొడవలు పెట్టుకుంటేనే కంటెంట్ ఒస్తది. మనం పెట్టుకుంటేనే హ్మ్. జనాలకి ఈ వీడియోలు ఎక్కువ ప్లే అయితాయి అన్న ఇంటెన్షన్‌లో కొందరున్నారు. ఆ! క్లియర్‌గా వాంటెడ్‌లీ గొడవలు, ఏడవడము ఇట్లా కొన్నిసార్లు నాకనిపిచ్చేది. అంటే హ్మ్. అవసరం లేని ఇష్యూ చాలా పెద్దగా చేస్తున్నారు హ్మ్. అని కొన్ని కొన్ని సార్లు నాకనిపిచ్చేది. హ్మ్. సో, ఆ ఇంటెన్షన్ ఎందుకొచ్చిందో నిజంగా నాకు గూడా అర్థమైతలేదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే నీ కంటెంట్ బావుంటే చూస్తారు. కానీ హ్మ్. కంటెంట్ గురించి నువ్వు గొడవ పడితే హ్మ్. యూజ్‌లెస్ గదా! అది. హ్మ్. హ్మ్. అట్లా కొన్ని కొన్ని సార్లు చేసిర్రు. అన్ని సార్లు గాదు గానీ, కొన్ని కొన్ని సార్లు చిన్నది గూడా పెద్ద రప్చర్ చేసిర్రు చాలా సార్లు. సోనీ క్యారెక్టర్ ఏంటి బ్రో? లైక్ ఎందుకంటే ఇదెందుకు అడిగానంటే బయటికి రాగానే మీరు ఒక వీడియో రిలీజ్ అయింది మీ ముగ్గురిది. మీది బేబక్కది మన శేఖర్ భాష కూర్చొని అదే శేఖర్ భాష ఆ! ఆ! కూర్చొని గోగేగా వీడియో. అవునవునవునవునవునవునవును. అది మీరు చూడలేదా? అవును. నేనేం మాట్లాడినా యాక్చువల్‌గా అప్పుడు? అదే ఇవన్నీ నాకు జరిగాయా? ఇవి నాకు తెలీదే. నిజంగా నాకు తెలీదు. ఆ! ఎందుకంటే నేను బయటకొచ్చినా హ్మ్. రాంగానే నా వైఫ్ వీళ్ళందరూ నా ఫ్రెండ్ గాని వీళ్ళందరూ గూడా ఒకటే సోనియా, నిఖిల్, పృథ్వీ నువ్వు, సోనియా, నిఖిల్, పృథ్వీ నువ్వు. ఇవే టాపిక్‌లు అడుగుతా ఉన్నారు. అవును. "ఒరేయ్! మీరట్లేం లేదురా బాబు. మీకు బయటకొచ్చినాక రాఖీ కట్టించుకుంటే కట్టించుకుంటా గానీ, మీరు ఇట్లాంటి గలీజ్ ఏం చెప్పకండి నాకు. నేను అందరిని సిస్టర్స్, బ్రదర్స్ లాగానే చూసినా అక్కడ హౌస్‌ల. హ్మ్. అంతకు మించి ఏం లేదు. హ్మ్. సోనియా నాకు ఫ్రెండ్ అని పదే పదే నేను ఎందుకు చెప్పినా అంటే, హ్మ్. రాంగానే విష్ణుప్రియ వీళ్ళందరూ కొందరు నన్ను అడిగిర్రు. "నువ్వు సోనియాతో ఎక్కువ మాట్లాడుతున్నావు. అవును. లేపోతే మీరు ఎక్కువ క్లోజర్" అంటే, బేటా నాకట్లేం లేదు. హ్మ్. మీకంటే 10 ఏళ్ల ముందు నుంచి నాకామె తెలుసు కాబట్టి డెఫినిట్‌గా మీకంటే ఎక్కువ ఆమెతో నాకు ర్యాపో ఉంటది. హ్మ్. హ్మ్. సో, అది నేను కన్వే చేద్దామని ఒకటికి 2 సార్లు ఆ మాట అన్నా. ఎందుకంటే లేపోతే ఎట్లా అనుకుంటారంటే, హ్మ్. ఈడు సడెన్‌గా రాంగానే గీపీలతోటి ఎందుకు మాట్లాడుతున్నాడు అనే ఇంటెన్షన్ ఎవరికైనా ఎళ్తది. హ్మ్. హ్మ్. కానీ మేము ఎప్పటినుంచో దోస్తులమని చెప్తే గాని తెలవదు ఎవడికి. అవును. సో, అందుకని 1, 2 సార్లు నేను చెప్పాల్సొచ్చింది తప్ప గాని, హ్మ్. దానికి వేరే ఇంటెన్షన్ లేదు. ఎందుకంటే చూసినోళ్ళు విష్ణుప్రియ ఒకసారి నన్ను డైరెక్ట్ బయాస్డ్ అనేసింది. హ్మ్. బయాస్డ్ ఎందుకన్నావురా నువ్వంటే, "నువ్వు ఆమెకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావంటే" హ్మ్. నేను ఈ మాట చెప్పిన. ఇప్పుడు కాదురా నాకు 2014 నుంచి తెలుసు ఆ అమ్మాయి. హ్మ్. సో, ఆబ్వియస్లీ నీకంటే ఎక్కువనే మాట్లాడతాగా నేనంటే, హ్మ్. "వెరీ సారీ అన్న. నాకు హానెస్ట్‌గా నాకు ఆ విషయం తెలవదు. మీరు ముందు నుంచి హ్మ్. ఫ్రెండ్స్ అనే" అన్నది. సో, నువ్వే అట్లా అనుకుంటే బయట జనాలు ఇంకెన్ని సార్లు అనుకుంటారు? హ్మ్. సో, దాన్ని క్లియర్ చేయడానికి నేను ఒకటికి 2 సార్లు ఆ మాట చెప్పాల్సొచ్చింది. ఇప్పుడు యాక్చువల్లీ మీరు ఒక మాట అది అన్నారు. అదే లైక్ సోనియా మాటలకి నిఖిల్ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నాడు. లైక్ హ్మ్. ఇలా బయటకొచ్చాక రెడ్ రోజు సోనియాకి ఇవ్వడానికి రీజన్ ఏంటి?
ఆబ్వియస్లీ నాకు ఆ ఫ్రెండే కదా, ఆ! నాకు నబెల్కి ఇవ్వబుద్ధి అయింది హ్మ్. అండ్ ఆమెకు ఆబ్వియస్లీ ఇద్దామనుకున్నా. హ్మ్. ఎందుకంటే నిఖిల్ సీత ఫస్ట్ నాకు ఉండిపోయారు. హ్మ్. థర్డ్ది నేను సోనియాకి ఇద్దామా, నబెల్కి ఇద్దామా, ప్రేరణకి ఇద్దామా అని కూడా అనుకున్నా. నిఖిల్‌ని ఎందుకు ఆప్షన్‌లో ఉంచలేదు? ఎక్కువ నిఖిల్‌తో కలిసి పని చేశారు. ఫస్ట్ నిఖిల్కే ఇచ్చిన నేను. ఆ! ఫస్ట్ రెడ్ రోజ్ ఇచ్చిందే నిఖిల్కి. ఆ! ఆ! నిఖిల్కి రెడ్ రోజ్ ఇచ్చి ఐ లవ్ యూ రా అని వాడికి చెప్పిన తర్వాతనే స్టార్ట్ చేశాను స్టార్ట్ నేను. చేశారు. సోనియా నాకు ఎంత అవును. ఫ్రెండ్ అయినా నిఖిల్తో నాకైన బాండింగ్ హ్మ్. అది ఎట్లా అంటే చైల్డ్‌హుడ్ బడ్డీస్ ఉంటారు కదా, హ్మ్. అంత క్లోజ్ ఎందుకైనామో కూడా తెలియదు నాకు అంతే వానితోటి. హౌస్ అంతే. ఆ వైబ్. మస్త్ నిజంగా ఆ వైబ్‌లా అందుకే మామ లవ్ యూ రా అంటే లవ్ యూ రా అన్నాడు. అసలు ఒక రకమైన అదైంది. ఆ! ఆ తర్వాత ఇంకా అంత ఎక్కువ ఎమోషనల్ సీతుతోటి అయింది నాకు. అవును. అన్నా చెల్లెగా అది ఇది. హ్మ్. దాని తర్వాత ప్రేరణతో కూడా అయింది. చాలా మంచి బాండింగ్ అయింది హ్మ్. ప్రేరణతో కూడా. అన్న అన్న అనుకుంటా ఆమెతో కూడా. హ్మ్. అండ్ నేను వచ్చే మూమెంట్‌కి యష్మి చాలా క్లోజ్ అయింది. ఆ! ఇంకొక 2 వారాలు ఉంటే చాలా క్లోజ్ అయ్యేది ఆ అమ్మాయి. ఆ! ఆ! ఈ గ్యాప్‌లో నబిల్ బాగా నచ్చిండు నాకు. ఆ! ఆ! సో, అందుకని ఒకటే ఉంది. నేను ఈమెకి ఇద్దామా, వానికి ఇద్దామా అనుకున్నా. నబెల్‌కి ఇద్దామని అనుకున్నాక సార్‌ని అడిగిన. ఇద్దరికి ఇయ్యొచ్చా? ఒకరికే ఇయ్యమంటే మోస్ట్‌లీ నబెల్‌కి ఇచ్చేటోడిని. ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్ తెలుసు మనం ఎంత హ్మ్. క్లోజ్ హ్మ్. అనేది. ఇప్పుడు నీకు సెపరేట్‌గా రోజిచ్చి చెప్పాల్సినంత ఏం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడున్నా బయటున్నా మళ్ళా దోస్తులుగానే హ్మ్. మాడతాం. హ్మ్. కానీ వాడు కొత్తగా నాకు కుర్రాడు నాకు భలే నచ్చిండు. చిన్నోడు, ఆ! చిన్న ఏజ్. ఆ! సో, నాకు బాగా కనెక్ట్ అయ్యిండని నాకు అనిపించింది. ఆ! ఇద్దరికి వద్దు అంటే నబెల్‌కి ఇద్దాం అనుకున్నా. ఆ! ఇద్దరికి ఇచ్చేసరికి ఇద్దరికి గెలిపిచ్చేసిన. సీత ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఫస్ట్ కంటెస్టెంట్ నుంచి మొత్తం ఏడుచుకొని వస్తుంది మొత్తం అందరికి. నీకేనా కరెక్ట్‌గా నిజాయితీగా నీకోసం నా ఏడ్చిందా? కోసం నిజంగా ఏడ్చింది. ఆ! చాలా ఏడ్చింది. ఎందుకంటే ఆ! మా ఇద్దరు గొడవైనప్పుడు గూడా హ్మ్. నేను అన్నను నా బ్రదర్‌లాగా అనుకున్నా. హ్మ్. ఎవడి మీదనో కోపం నేను అన్న మీద చూపించినా అని బాధైతుంది తప్ప గాని అన్న తిట్టిండని నేను బాధపడలేదని ఇదే హ్మ్. మాటని ఆ అమ్మాయి ఏడ్చింది. హ్మ్. హ్మ్. సో, ఆబ్వియస్లీ ఆమె నిజంగా హానెస్ట్‌గా నన్ను సొంత బ్రదర్‌లా ఎంత ఫీల్ అయిందనేది ఆ ఒక్క మాటతో చెప్పొచ్చు. హ్మ్. హ్మ్. సో, నిజంగానే సీతో చాలా కనెక్ట్ అయింది నాకు ఎమోషనల్‌గా. అన్న, హ్మ్. అన్న ఎన్ని సార్లు అన్నదో, "అన్న నీకు రాఖీ కడతా బయటకొచ్చినాక రా బేటా, రా బేటా" అన్న. మణికంఠని బయటకి చూసినోళ్ళకి ఒక వేరే ఒక ఇది కనిపించింది. లోపల వాళ్ళ ఫ్యామిలీని వాడుకొని సింపతి కార్డ్ యూజ్ చేస్తున్నాడని అనిపించిందా మీకు? నాకు అనిపించింది బ్రో. హ్మ్. హానెస్ట్‌గా అనిపించింది. హ్మ్. ఎందుకంటే ఒకసారి నేను 5 వీక్స్ ఉంటే చాలు నా పాప నా దగ్గరకొస్తది అంటాడు. హ్మ్. ఒకసారేమో నేను కప్పు గెలవాలి, గెలవకపోతే నా ఫ్యామిలీ నా దగ్గరికి రాదు అని అంటాడు. హ్మ్. ఏది నిజం అనుకోవాలి? ఆ! ఒక్కోసారి ఫుల్ ఫ్లర్ట్ చేస్తా ఉంటాడు అమ్మాయిలతోటి. హ్మ్. ఒక్కోసారి చాలా సీరియస్‌గా వెళ్ళిపోతా అవును. ఉంటాడు. ఆ! నిజంగా నాకు ప్రామిస్ బ్రో, నిజంగా హ్మ్. అంత ఫ్లక్చుయేట్ అయ్యే పర్సనాలిటీ నేను చూడలేదు. హ్మ్. సో, నేనేమనుకున్నా అంటే వీడికి ఇంత ఫ్లాష్ బ్యాక్ జరిగింది బ్యాక్‌గ్రౌండ్‌ల, ఇంత ఘోరంగా ఫ్లిప్ అయితున్నాడు అని నాకు అనిపించేది. హ్మ్. కానీ కొన్ని కొన్ని సార్లు పొంతన ఉండకపోయేది. హ్మ్. సో, నాకు నిజంగా ఇప్పటికి 3 వారాలల్లా ఒక మనిషిని హానెస్ట్‌గా నేను అసెస్ చేయలేకపోతున్నా అంటే మణికంఠ, మణికంఠ. ఆ తర్వాత విష్ణుప్రియ ఇద్దరిని. ఆ! ప్రాపర్‌గా అసెస్ ఎందుకు చేయలేకపోతున్నా. విష్ణుప్రియ ఏమైంది? ఇప్పుడు పృథ్వీతో చాలా ఫుల్ క్లోజ్‌గా మాట్లాడుతా ఉంది కదా విష్ణు. ఫుల్ మస్తు బడ్డీ, అవును. బడ్డీ, బడ్డీ. డైరెక్ట్ ఓ రోజు ఏమన్నదంటే జోక్‌లు అన్నదా మరి నిజంగా నాకు అర్థం కాలే. ఇట్లుండి హి ఈస్ లైక్ ఎ బ్రో టు మీ, నేను జస్ట్ కంటెంట్ కోసం మాట్లాడుతున్నా అంతే అని అన్నది. పక్కకే సోఫాలో కూర్చొని నాకు ఎట్లా రియాక్ట్ కావాలో అర్థం కాలే ఆ మాటకి. ఆ! అంటే కంటెంట్ కోసం అంతగనం చేయాల్సిన అవసరం ఆ! ఆ! ఏమున్నదనేది నా పాయింట్. హ్మ్. పృథ్వీతో ఫుల్ హ్మ్. క్లోజ్‌గా, లవ్లీగా హ్మ్. డాన్స్ చేసుకుంటా చాలా అవును. మందికి ఇట్లా హ్మ్. విష్ణు చాలా ఇష్టపడుతుందన్న ఫీలింగే ఉంటది కదా! సార్ హ్మ్. ఏమని నాకు సారు, హ్మ్. నువ్వు ఇంకా పృథ్వీని ఇక్కడే ఊహించుకున్నావా? స్విమ్మింగ్ పూల్‌లో ఊహించుకున్నావా? అనుకున్నా. ఇట్లాంటి కొన్ని మాటలు అవును. ఎందుకంటే అవును. అన్నది. అవును. "అరే! మా స్విమ్మింగ్ పూల్‌కి రారా" ఇవన్నీ మాట్లాడిన తర్వాత హ్మ్. హి ఈస్ లైక్ ఎ బ్రో టు మీ అంటే హ్మ్. డిస్కనెక్ట్ అయితామా కామా? హ్మ్. హ్మ్. సో, అవును. అట్లా కొంచెం డిస్కనెక్ట్ అయినా. హ్మ్. మేజర్‌గా మాత్రం మనీ. హ్మ్. నాకు స్టిల్ అర్థమైతలేడు.